ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు 1974 లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ యువజన సంఘర్ష సమితి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ 1977 జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు 1970 భారతీయ జనతా పార్టీ అఖిల భారత యువ విభాగం ఉపాధ్యక్షుడు 1985 భారతీయ జనతా పార్టీ శాసనసభ అధ్యక్షుడు 1988 భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 1988-93 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 1993-2000 భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 1998 ఏప్రిల్ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు మొదటి పర్యాయం 2000 సంవత్సరం సెప్టెంబర్ 2002 జూన్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి 2002 జూలై 2003 డిసెంబర్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు మొదటిసారి 2004 కృషికారు జీఎస్టీ వంటి బిల్లుల విషయంలో కేంద్ర మంత్రిగా విపక్షాలతో చర్చలు జరిగి ఏకాభిప్రాయం తీసుకురావడం వ్యక్తిగతంగా తీసుకున్న చొరవ మరింత ప్రత్యేకమైనది. రాజ్యసభ సమీక్షించడం సమస్యలుగా సాగాలని ఆయన 5 ఏళ్ల వ్యవధిలో తమ సామర్థ్యం పనితీరుతో ఓ ప్రత్యేక ముద్రను రాజ్యసభలో ప్రదర్శించగలిగారు. నూతన రాష్ట్రపతిగా ప్రోటోకాల్ సాధించి దేశమంతా విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకం ప్రజా ఉపరాష్ట్రపతి పీపుల్స్ వైస్ ప్రెసిడెంట్గా నిలబడ్డారు. సంస్కృతి స్వామిగణ్య అవను రాత్రి చేయి భద్ర దాటంకములు దళహాపరిచి ధగ ధగ వెలుంగ త్రయ్యంక వేణి పద్మలురాణి హరిరాణి చెలికారమున చలంకుల నగంగ కెంగేరి రాజంక క్రీడార్థ వెదరేకి ప్రణవాక్షరార్థను పుణ్యశిల్ప కమ్ర ముక్తాపరామరగణవాహినీవయక్కణ పంచి వందే కంచ విఘ్నపతి పూజను మురప్ప విశ్వభరణ భిక్ష నెలకొన్న దేవికి దే నమస్సు. ఈ లోకాన్ని విశ్వాన్ని రక్షించడమే దీక్షగా కలిగిన ఆ తల్లి ఆ దేవి మనం రక్షించుగాక నడిపించుగాక. ఈ పుస్తకానికి వెంకయ్య నాయకుడు అనే పదం నాకు స్ఫురించింది. నాయకుడు అంటే నడిపించేవాడు, నాయకత్వం వహించేవాడు అర్థం. నయకి ఇది నాయక అన్నారు. అంటే నడిపించేవాడు, నాయకత్వం వహించేవాడే నాయకుడు. అందుకని వెంకయ్య నాయుడు గారికి ఆ పుస్తకానికి నాయకుడు అనే ఒక పేరు పెట్టుకున్నాను. ఒక చిన్న కథ నుంచి ప్రారంభమై ఇంతగా ఎదిగిన వాడి జీవితం అన్ని రంగాల వారికి, అన్ని తరాల వారికి గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. కులాలకి, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా చెప్పాలంటే ఒక 50 ఏళ్ల రాజకీయ చరిత్రను గమనిస్తే తెలుగు వారిలో గొప్ప నాయకుడుగా, తెలుగు వారికి జాతీయ స్థాయిలో గొప్ప ఖ్యాతి తీసుకొచ్చిన వారు ముగ్గురు. వారిని మనం తలుచుకోవాలి. వారిలో మొట్టమొదటి వారు పివి నరసింహారావు గారు. ఈరోజు పివి నరసింహారావు గారి జన్మదినం కూడా. రెండవ వారు ఎన్టీ రామారావు గారు. మూడవ వారు మన వెంకయ్య నాయుడు గారు. పివి నరసింహారావు గారు రాజనీతిజ్ఞుడు. ఎన్టీఆర్ నీతి ప్రజల పట్ల కృతజ్ఞత కలిగిన వాడు.
ఎన్టీఆర్. వెంకయ్యనాయుడు గారిలో అన్నీ ఉన్నాయి. వారిని రాజనీతిజ్ఞుడు అని, వెంకయ్యనాయుడు గారిని రాజనీతిజ్ఞుడు అనే పదము సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే తన ముందు మాటలో నాయుడు గారిని అభివర్ణించారు. కాబట్టి నాయుడు గారు కూడా ఊటిగారు రాజనీతిజ్ఞుడు. గతాన్ని మర్చిపోకుండా తను చేయబట్టి నడిపిన పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు, పైనలు అన్నింటినీ హృదయంలో నిలుపుకొని కృతజ్ఞతతో తన తల్లి పట్ల, తన తల్లి భూమి పట్ల, మాతృభాష పట్ల, మాతృదేశం పట్ల కృతజ్ఞతలు చాటుకునే వ్యక్తులే చరిత్రలో నిలుస్తారు. ఆ చరిత్రలో నిలిచేవారే మన వెంకయ్య నాయుడు గారు. ఈ సభా కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. అయితే వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పాలంటే ఎవరికి తెలియదు ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన గత 45 సంవత్సరాల నుంచి పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో విశిష్టమైన వ్యక్తిగా, ఆయన రాజకీయాల్లో నిబద్ధతగా, ఇందాక వారు చెప్పినట్టు ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతికి వెళ్ళింది, ఈ విషయాలు అందరికీ తెలిసింది. అయితే ఈ సందర్భంగా బహుశా ఇక్కడ ఎవరికి లేని అవకాశం, అనుభవం కూడా నాకు ఆయనతో కలిసి ప్రయాణం చేసే అదృష్టం కలిగింది. వ్యక్తిగతంగా ఆయన 30 సంవత్సరాల నుంచి నేను కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్నగారు కలవడానికి నుంచి కూడా నాకు వెంకయ్యనాయుడు గారు అంటే ఒక టాల్ లీడర్గా పరిచయం. ఆ తర్వాత నాకు మొట్టమొదటిసారిగా నాకేదో పనుండి వెళ్తే అప్పుడే ఆయన రాజ్యసభ అయిన కొత్తలో యశ్వంత్ సిన్హా గారి దగ్గరికి తీసుకెళ్ళారు మాకు పని. పెద్దలు గౌరవ మంత్రివర్యులు సుమాసారి గారు వాళ్ళ నుంచి పుస్తకావిష్కరణ తీసుకుంటారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డే రామ్మోహన్ గారు, ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ గారు, ఈ సంఘటన రచయిత శ్రీమాన్ శర్మ గారు, పెద్దలు రైతులు నియోజకవర్గ శాసనసభ్యులు పూర్వ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్ గారు, దయచేసి అందరూ ఫోటో సెషన్కి వారి యొక్క సంగ్రహీత పుస్తకంతో ధన్యవాదాలు కర్తవ్యంతో అభినందితో ఒకసారి ఎంతో ప్రేమలో ఆత్మీయతలకు పుస్తక ప్రదానం చేసిన గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. పెద్దలు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సాహితీ మిత్రులకు, పాత్రికేయులకు, సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వెంకయ్యనాయుడు గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకం అనేది కేవలం ఒక పుస్తకం కాదు, ఒక అసామాన్య వ్యక్తిత్వం, ఒక సుదీర్ఘ ప్రజా జీవితం, ఒక విలువలతో కూడుకున్నటువంటి నిరంతర ప్రయాణానికి అక్షరరూపంగా నేను భావిస్తా ఉన్నాను. నుంచి చేయాల ఉద్యమంలో కూడా మరి వేదికైనా కూడా వెనకాడకుండా నిలబడేటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా, వారు ఏ పదవి పూజ్యులు తెలుగువారి హృదయాల్లో పర్మనెంట్ స్థానం సంపాదించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు
వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి చేసిన పెద్దలందరికీ కూడా లేఖలకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి స్వయంగా వెంకయ్య నాయుడు గారు ఫోన్ చేసి పార్సాది నువ్వు ఊళ్ళో ఉంటే కనుక కార్యక్రమానికి రానప్పుడు ఆయన పిలుపు కంటే కూడా ముఖ్యమైన కార్యక్రమం ఏమవుతుంది అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా మీ అందరి మధ్యలో నిలబడి విశిష్ట అతిథులు మీ అందరి మధ్య మాట్లాడటం శ్రీ వైఎస్ చౌదరి గారు, మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారు, శ్రీ కొల్లి రవీంద్ర గారు, నాకు పార్థసారథి గారు చెప్తూ నా నాన్నగారు పరిచయం మన నాన్నతో నాకు పరిచయం అలాగే పనిచేస్తున్న కొనకల్లా నారాయణరావు గారు, కొనకల్లా గణపతి గారు, వాళ్ళతో పనిచేసేటువంటి అవకాశం ఆ రోజులు నాకు యువకుడిగా దొరికింది. పెద్ద విశ్వాసం గారు, గౌరవ గారు లాంటి మహనీయులతో కలిసి పనిచేసినప్పుడు అందరూ పెడితే ఈ కొనకల్లా నారాయణరావు గారి యొక్క తండ్రి గణపతి గారు, ప్రసన్న గారికి అందుకు శిష్యుడు వచ్చినప్పుడే 1973 రాష్ట్రం రోడ్డుగా విభజించబడి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేది. ఎవరైనా సహాయం చాలా ఆలస్యం జరిగింది. రాజకీయ కారణం 67లో తెలంగాణ ఉద్యమం చంద్రారెడ్డి గారు చెప్పాలి, అప్పుడు ముఖ్యమంత్రి తెచ్చాలి. ఆ తర్వాత మళ్ళా నరసింహరావు గారిని తెచ్చాలి, ఉద్యమం. మేమందరం విద్యార్థులు మాత్రమే లోతుగా మాకు విషయాలు తెలిసే కాదు. కానీ ఏదేమైనా కూడా నాకు ఒకసారి అనిపిస్తూ ఉంది. అప్పుడే రాష్ట్ర విభజన ఏంటంటే 2 రాష్ట్రాల్లో చాలా మంది అభివృద్ధి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర విభజన వాస్తవం తెలిసిపోయింది. పార్టీ బీజేపీ కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలను నిర్ణయించింది. అలాంటప్పుడు అందుకోవాలి ఏదో రకంగా అదుపుగా రాస్తారు. మీ అందరికీ ఒక ఆసక్తికర విషయం చెప్తాను. సోనియా గాంధీ గారు నాకు ఆ పార్లమెంట్లో తారసపడి వెంకయ్యజీ అది సీరియస్ అబౌట్ తెలంగాణ సెపరేట్ మా వాళ్ళు వస్తారు, యూపీఎస్సీలు అలాగే మురళీ ద్వారా మీరు వస్తారు, మీకు మాట్లాడతారండి. సరేనమ్మా పడితే అందరికీ వచ్చారు, చాలాసేపు మాట్లాడారు, విషయాలు చెప్పారు. మరి ఏం చెప్పారు సార్, మీరు నిజంగా అందరూ అనుకుంటున్నారు బీజేపీ తెలంగాణ అనుకూలమైన వెంకయ్య అంతర్ రాష్ట్రాలు, అందుకే అనుకుంటున్నారు అందరూ, మీరు పరిస్థితులు చెప్పండి. చెప్పారు మీరు పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసే వ్యక్తి 2 రాష్ట్రాలు ఏర్పడాలని దానికి వ్యతిరేకం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి అనేది నా అభిప్రాయం. దానికోసం నేను పోరాడుతున్నాను. ఆ రోజు రాత్రి 2 గంటల వరకు వివాద ప్రతివాదాలు. ఈ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు వెల్లపాటి రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రే పార్లమెంట్లో ప్రయోగించిన విషయం మీకు తెలుసు. నేను రాజ్యసభలో ప్రభుత్వానికి గట్టిగా నిలదీసిన మాట వాస్తవం ఏంటంటే, మీరు శాస్త్రీయంగా విభజించండి, ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ వేరు చేయండి అని. అప్పుడు ప్రధానమంత్రి గారు నేను ప్రత్యేక హోదా ఇస్తారని జయరాం రమేష్ గారు ప్రధానం చేశారు. జయరాం రమేష్ దాంతో సుమారు 3-4 రోజుల పాటు ప్రధానమంత్రి సంప్రదింపులు జరుగుతున్నారు. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారంటే దిగ్విజయ్ వదిలేదేవరా తెలంగాణ విభజన కట్టుబడకపోతే మీ మీద సాగురించి మేము కూడా వ్యతిరేకంగా పడుకుందామని చెప్పారు. వాస్తవం మేము చెప్పారు, తప్పనిసరిగా మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమర్థించారు. మా యొక్క ప్రకృతి వైపరీత్య నివారణ సంస్థ దానికి మచిలీపట్నం దగ్గర కొందరి దగ్గర ఇప్పుడు నైట్ ఎమర్జెన్సీ ప్రాజెక్టు ఏర్పాటులో అది ఏర్పాటు కానీ ఇలా వరుసగా చూస్తూ ఆనందం రాకపోతే ప్రతి జిల్లాకి ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినది. నేను అది నాకు అర్థంగా భావించాను ప్రభుత్వంలో ఒత్తిడి ఇవ్వడానికి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఒకరోజు ప్రధానమంత్రి గారు మోడీ
మోడీ గారు ఐదుగురు కూర్చోన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మోడీ గారు విషయం నేను మామూలుగా స్వరంగా మాట్లాడుతున్నాను సీనియర్ మోడీ కాబట్టి విషయం అనుభవంలో నేను వెంటనే గుజరాత్ ఏముంది మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి ఆటోమేటిక్గా గుజరాత్ గెలుస్తామన్నారు రాజకీయాలు ఉన్నారు అంటే వెంటనే మోడీ గారు చూసుకొని నాకు దానికి అన్నాడు అరుణ్ జైట్లీ గారు గుజరాత్ నుంచి మంత్రి రాజ్యసభ సభ్యుడు పరోక్షంగా ఆయన ప్రకటించాడు ఆయన గురువు రాష్ట్రం కోసం ఎంత కృషి చేస్తున్నాడో నువ్వు కూడా అలా చేయాలని చెప్పి అరుణ్ జైట్లీ గారి తర్వాత అరుణ్ జైట్లీ గారు అన్నాడు ఆయన మనసులో ఒక మాట చెప్పాడు. అయితే ప్రధానమంత్రి అడ్డుపడితే మనకి రాష్ట్రానికి ప్రాజెక్టు వచ్చుండేవి కాదు. ఒకప్పుడు ఆలోచన ప్రధానమంత్రి గారు నేను చెప్పిన సూచనలు చేసిన పనులతో అలాగే చంద్రబాబు నాయుడు గారు కోరిన కోరికలతో ఆయన అంగీకరించి ఆయన ఆమోదం బట్టి దాన్ని వర్క్ చేయడానికి దాని కింద ఇంప్లిమెంటేషన్కి కావాల్సిన సాధనం అవన్నీ కూడా మేము ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఉండదు మిత్రులారా, ఈరోజు ఈ వెంకయ్య నాయుడు గారి పుస్తకాన్ని పాత్రికేయ మిత్రుడు శ్రీ మాస్టర్మ రచించారు. నాకు ఈ జీవిత చరిత్ర ఆత్మకథ రాయడం నాకు ఇష్టం లేదు. చాలా మంది చెప్పాను సార్ ఆత్మకథ రాయండి సార్, మీ అనుభవాలని జనానికి ఉపయోగపడాలని. నేను రాయడానికి చూపించడం ఎందుకంటే ఆత్మకథ ఆటోబయోగ్రఫీ నేను రాస్తే అనేక విషయాలు వాస్తవాలు చెప్పాలి. అది ఇప్పుడు బతుకున్న వాళ్ళకి చాలా మందికి ఇంత వృత్తిపరంగా ఉండకపోవచ్చు, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని విషయాలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు అని అందుకని నేను రాయమని చెప్పాను. చెప్తే ఇక మిత్రులు కొంతమంది పోరాడి అటుగా సార్ అనుభవాలు చదవకపోతే ఎట్లంటే కొంతమంది మేము రాస్తామని ముందుకు వచ్చారు. వస్తే దానికి కూడా నేను అనుకూలంగా లేకుండా ఉంటుంది. కానీ మిత్రులు చాలామంది నాకు నచ్చ చెప్పారు, సార్ చరిత్ర జనానికి తర్వాత తెరవడం మంచిదే కదా, చరిత్ర దానంతా రాసుకోవచ్చు సార్, ఎవరొకరు రాయాలా అని చెప్పి నాకు మన యాదగిరి లక్ష్మీప్రసాద్ కూడా గట్టిగా పోరాడి చెప్పాడు. ఎవరొకరు రాయాలి సార్ రాయడానికి ఇంగ్లీషులో నగేష్ కుమార్ హిందూ హైదరాబాద్ ఎడిటర్గా ఉన్న నగేష్ కుమార్ ఇంగ్లీషులో రాశాడు. దానికి ప్రధానమంత్రి గారు 2 సంవత్సరాల కిందట ప్రధానమంత్రి గారు చెప్పారు. అంటే రాజకీయ నాయకులు కూతురు రాజకీయాలు రావచ్చు, వచ్చి కష్టపడి శ్రమించి తద్వారా చెందిన పైకి రావాలి. అంతేగాని హెలికాప్టర్ దానికి ఉండదు అనేది నా సిద్ధాంతం. అందుకని నేను మా అమ్మాయిని వాళ్ళందరూ కూడా రాజకీయాలు ప్రోత్సహించడం దాన్ని నాకేం విచారం కూడా లేదు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో ఒక ఎమ్మెల్యేలో ఒక ఎంపీ ఉంటే దానికన్నా మా అమ్మాయి ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపట్టి స్వర్ణ భారత్ అంతకన్నా మా అబ్బాయి గారు ఒక్కొక్క ఫౌండేషన్ పెట్టి స్వచ్ఛంద నెల్లూరులో, విజయవాడలో, హైదరాబాద్లో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం, ఆ విధంగా వాళ్ళ గుర్తుకు రావడం అది నాకు చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో ఇవాళ మనకు రావాల్సిన మార్పు ఏంటంటే సిద్ధాంత నిబద్ధత కావాలి. సిద్ధాంతం తగ్గిపోయింది, రాద్ధాంతం ఎక్కువైపోయింది. ఏమో మార్గదర్శనం చేయాలి, మనం మార్గదర్శనం చేస్తే మార్గదర్శనం చేసుకుంటా సులభంగా నేను చేయాల్సిన పని చేసుకున్నాను. అంటే చెప్తాను పదవి విరమణ చేశాను కానీ గతవి విరమణ చేయలేదు, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఈ మాట్లాడడం మిగతాకి నాకు 70 యువతరానికి నెక్స్ట్ జనరేషన్కి కొంత విషయాలు తెరవాలని ఉద్దేశంతో నేను తిరుగుతున్నాను, సమాచారం పెడుతున్నాను. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు లేదా ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ అప్రోచ్ చేస్తున్న ఉద్దేశం ఇంకేదో కాదు. ఇంకేమో కాదు, ఇంకేమో ఇప్పటికే 2 బదిలీ అయిపోయాయి. ఒకటి ఉషాపతి పర్మనెంట్, 2 ఉపరాష్ట్రపతి, 2 బదిలీ 3వ పది కావాలని. అందువల్ల నాకు కోరిక నాకు ఆశ లేదు. ఉపరాష్ట్రపతి చూసిన తర్వాత రాజ్యాంగ పదవులు పోవాలని ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. నేను రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాను, ప్రజాజీవనంలో చురుగ్గా ఉండడం దాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. అంతేగాని పెద్ద హోదా ప్రోటోకాల్ అనేది నాకు తెలుస్తుంది. అయితే ఎందుకు మీరు ఉపరాష్ట్రపతి అయ్యారంటే ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు,
ఏంటంటే రాజ్యసభ న్యాయం లేదు. అందుకని రాజ్యసభలో ఈ ఆర్టికల్ తీసేవాటి కానీ ఏదో ఇంకా చాలా రాబోయే పద్ధతులు వస్తాయి కూడా కామన్ కూడా కానీ ఈ ఆర్టికల్ తీసుకోవడం వద్దని మా చిన్నప్పటి నుంచి మేము వచ్చే జనాలు ఏ దేశ में दो प्रधान दो विधान दो निशान नहीं चलेगा చిన్నప్పుడు గోడలో రాశాం నినాదాలు ఇచ్చాం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మహనీయుడు. ఆయన కాశ్మీర్లోకి ప్రవేశించారు. కాశ్మీర్ పోవాలంటే పర్మిట్ రావు. మన దేశంలో ఒక రాష్ట్రంలో పోవాలంటే పర్మిట్ కావాలి. చాలా మంది తెలవని విషయం. ఒక ప్రభుత్వం ఆర్టికల్ తీసేవాటి ఇవ్వడం తెలవదు. లోతుగా చూసి ఆలోచించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆయన కాశ్మీర్లో ప్రవేశిస్తే వాజ్పేయి గారిని తోడు తీసుకెళ్ళారు. వాజ్పేయి గారు ఎప్పుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జనసంఘ సంస్థ ఆయన ప్రవేశిస్తున్న వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు ఇప్పుడు వాజ్పేయి వెళ్ళి దేశానికి తెలియజేపు నేను కాశ్మీర్ యొక్క సరిహద్దు నిబంధనని అతిక్రమించాను, నేను కాశ్మీర్ జరుగుతున్నాను, ఈ విషయాన్ని వెళ్ళి జనానికి చెప్పాను. అది ఆ కాశ్మీర్ ఆర్థిక తీసేవన్నీ పూర్తిగా రద్దు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పిస్తే అక్కడ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఇస్తే కానీ పార్లమెంట్ తీర్మానం చేస్తే ఇక్కడ అది కాశ్మీర్లో అమలు కాదు. పార్లమెంట్ తీర్మానం చేసిన తర్వాత మన కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేయాలి. అప్పుడే అమలు వస్తుంది. రోడ్డు ఎంత ఇదిగా ఉంది. కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి సూర్యనారాయణ అయ్యర్ అని ఎంఎస్ సూర్యనారాయణ అయ్యర్ అని చంద్రబాబు హోటల్ అధిపతి కేరళ నుంచి వచ్చి హోటల్ పెట్టాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడొకప్పుడు పైకి వెళ్తావు, పై స్థాయికి వెళ్తావా, నువ్వు ఏమి సమాధానం చెప్పావు నాకు అని అన్నాడు. అంటే ఇది ఇచ్చినట్టు శిక్షణ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా క్రమశిక్షణ, అంకిత భావం, దేశ హితాన్ని గురించి ఆలోచించడం, ఈ అలవాట్లు వచ్చాయి. ఆ అలవాట్లు కారణంగానే నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని పదవులు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. నేను స్కూల్లో ఎస్పీఆర్గా ఉన్నాను, కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఉన్నాను, స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను, బీజేపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యాను, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను, బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాను, కేంద్ర మంత్రిగా పట్టణాభివృద్ధి మంత్రి అయ్యాను, గ్రామీణాభివృద్ధి మంత్రి అయ్యాను, గృహ నిర్మాణ శాఖ మంత్రి అయ్యాను, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి అయ్యాను. 4 మంచి మంత్రిత్వ శాఖలకి ప్రధానమంత్రులు నాకు అవకాశం కల్పించారు వాజ్పేయి గారు. అలాగే మన నెల్లూరులో చిన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా వాజ్పేయి గారు నెల్లూరుకి వస్తుంటే జటకా బండిలో కూర్చొని, జటకా వాడు కాదు, గుర్ర బండి కూడా కాదు, అంత శక్తి కూడా లేదు అప్పుడు, ఒంటెద్దు బండి ఉండేది, ఒకటి గూడు బండి, దాంట్లో కూర్చొని ఒక ఎద్దు ఒంటెద్దు బండి అనేవాళ్ళు. ఆ బండిలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడు. ఈరోజు సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నాడు, సాయంత్రం 6:30 గంటలకు కోఆపరేటివ్ మైదానంలో బహిరంగ సభ జరుగును, మీరందరూ తప్పనిసరిగా వచ్చి తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఉపన్యాసం అని చెప్పి అనౌన్స్మెంట్ చేసేవాడు. ఎలక్షన్లు వస్తే గోళ్ళ మీద రాసేవాడు. గోళ్ళ మీద రాసేదానికి పెయింట్ కూడా కొనుక్కునే శక్తి ఉండేది కాదు, అలాగే బ్రష్లు కొనుక్కునే శక్తి ఉండేది కాదు. తాటి మట్ట కొట్టి దాని ఆ మట్టను బాగా కింద ఉండేయండి, దాని ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, దాన్ని బాగా రోకటితో దంచి దాన్ని బ్రష్ లాగా మార్చి పెయింట్ కొనే అవకాశం కూడా లేదు, అంత డబ్బులు లేవు. సోదర పెయింట్స్ అని ఒక సంస్థ ఉండేది. ఆ సోదర పెయింట్స్ ఆయన రెడ్ ఆక్సైడ్ ఇచ్చేవాడు ఫ్రీగా. ఆ రెడ్ ఆక్సైడ్లో ముంచి గోళ్ళ పైన రాస్తుండేవాడు. విద్యార్థిగా రాశారు. ఒకరోజు 2వ సినిమా వదిలిపెట్టే టయానికి నెల్లూరు ట్రంక్ రోడ్లో ఒక గోడ మీద రాస్తున్నాను, ఉయ్యాల కాలం అని, దాని గోడ పైన రాస్తుంటే వెనక నుంచి అమ్మాయిలు ఇద్దరు మాడుకుంటున్నారు. సినిమా వదిలేని అటు పోతున్నారు. ఇతనేందో మన ప్రెసిడెంట్ అవునాడు కదా అని అంది ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి నీకు పిచ్చా, మన ప్రెసిడెంట్ వచ్చి గోడ మీద రాస్తాడు రాత్రి, ఎవరు రాస్తున్నాం అంటే, అయితే పందెం పెట్టుకుందాం, కూల్ డ్రింక్ పందెం పెట్టుకున్నారు ఇద్దరు. ఏది వెంకయ్యనాయుడు కాదని ఒక అమ్మాయి, అవునని ఒక అమ్మాయి. తర్వాత నా వెనక్కి వచ్చి చూస్తే నేను ఎవరో అమ్మాయి అని తిరిగారు. తిరిగి ఒక అమ్మాయి, 2 అమ్మాయి సార్ అన్యాయంగా నా పందెం బాగుంటారు కదా సార్, కాలేజీ ప్రెసిడెంట్ గోడ మీద రాస్తారని నేను అనుకోలేదు సార్ అన్న అమ్మాయి. అంటే అలా శిక్షణ గట్కా బండిలో వాజ్పేయి గారికి అనౌన్స్ చేసిన వెంకయ్య ఒకరోజు
అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి మధ్యలో కూర్చొని అధికార పార్టీకి అఖిల భారత అధ్యక్షుడు అవుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. అది బీజేపీ యొక్క సంస్కారం, సంఘం ఇచ్చినట్టు సంస్కారం. అది ఇక్కడే సాధ్యమైంది. లేకపోతే నేను చాలామంది చెప్తుండేవాడు దక్షిణాది వాడు ఉత్తరాది వాళ్ళు పైకి రానియరు, హిందీ రానివ్వండి హిందీ వాళ్ళు పైకి రానిరని. ఇవన్నీ అవకాశాలు వచ్చాయి కదా నాకు. అక్కడి దాకా వెళ్ళాను కదా, దాని వరకు చేరుకున్నాను కదా. అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి మధ్యలో కూర్చొని పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను కదా. ఇవన్నీ అవకాశాలు నాకు సంస్థ కల్పించింది. నేను రాజకీయాల్లో ఇప్పుడు లేదు, కానీ నా మనసు శరీరం అంతా కూడా ఆ సిద్ధాంతంతో నిండి ఉంది. దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను అందుకే చెప్తున్నాను, రాజకీయాల సిద్ధాంతాలు ముఖ్యం, అలాగే ప్రజా జీవితంలో క్రమశిక్షణ ముఖ్యం. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో మాట్లాడడం మంచి భాష ఉపయోగించాలా, సంస్కారవంతమైన భాష ఉపయోగించాలా. ఎందుకంటే ప్రజలు సామాన్య జనం ఎమ్మెల్యేని ఎంపీని చూసి ఈయన మన నాయకుడు అనుకుంటారు, మన ప్రతినిధి అనుకుంటారు, గర్వంగా చెప్పుకున్నారు ఈయన మా ఎమ్మెల్యే, మా మంత్రి, మా ఏరియా ఆయన అని చెప్పని. మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి. మనమే అసెంబ్లీలో గొడవలు పెట్టుకొని కాగితాలు చించేసి బెంచి రేకి కొంతమంది, ఆ తర్వాత కాగితాలు విసిరేయడం, కొంతమంది మైకు జరగకూడడం, ఇవి చేస్తే అక్కడక్కడ జరుగుతున్నాయి. ఈ 80వ ఏటలో మన రాజ్యాంగం మనకి ప్రసాదించిన స్వతంత్రం రాబోయే రోజుల్లో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. నాకు పాఠశాల చెప్తున్నారు కదా, ఆలోచించుకోవాలి, సమీక్ష చేసుకోవాల్సి ఉంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా ఒక్కసారి ఆత్మ సమీక్ష చేసుకొని మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నత సాంప్రదాయాలు పాటిస్తున్నామా? రాజ్యాంగ నిర్ణయ సభల్లో ఆ రోజుల్లో కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మనకు రాజ్యాంగం ఇచ్చే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, అలాగే హిరేన్ ముఖర్జీ, భూపేష్ గుప్తా, ప్రణబ్ మోడీ, అటల్ బిహారీ వాజ్పేయి, నాథ్పాయ్ అని ఒక పిఎస్పీ నాయకుడు ఉండేవారు. అలాంటి మహనీయుల యొక్క ప్రసంగాలు మన పిల్లలు, మన యువతరం చదవాలి. నిన్న మన కొంతమంది ఆంధ్ర నుంచి ఎంపీగా కొత్తగా ఎన్నికైన విజయ్ అని మన అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి ప్రమాణ స్వీకారం చేశారంటే చెప్పాను, అలా ముందు పార్లమెంట్ లైబ్రరీకి వెళ్ళు, లైబ్రరీలో పాత డిబేట్స్ అన్ని చదువు, దాని ద్వారా నీ యొక్క నాలెడ్జ్ వల్ల ఇంప్రూవ్ చేసుకొని పార్లమెంట్లో మంచి పేరు తెచ్చుకో. అయ్యన్న పాత్రుడు గారికి మంచి పేరు ఉంది, నువ్వు కూడా, అబ్బాయి పేరు విజయ్, నువ్వు కూడా కేవలం విజయుడైపోయి పార్లమెంట్కి చేరడమే కాదు, మంచి లక్షణాలతో, మంచి ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోవాలని అతనికి చెప్పాను నేను. ఇవాళ యువతరం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, వీళ్ళందరికీ ఆయా రాజకీయ పార్టీలు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, శిక్షణ ఇవ్వాలి, ఓరియంటేషన్ ఇవ్వాలి, వాళ్ళందరికీ మార్గదర్శనం చేయాలి. నేను ఆ రాజ్యసభలో చైర్మన్గా ఉన్నప్పుడు గొడవలు జరిగాయి. చాలామంది చెప్తున్న నాయుడు గారు ఉన్నప్పుడు బాగా జరిగిన మాట వాస్తవమే, బాగా జరగని మాట కూడా వాస్తవం. ఒక్కొక్కసారి ఏదో చాలా పెట్టి అవకాశం ఇవ్వకపోతే వాడు ఫోన్ తీసుకొని దాంట్లో చూస్తున్నాడు. పిల్లలను కూర్చోబెట్టాలి, వాళ్ళకి మంచి చెడు చెప్పాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులతో కొంత సమయం గడపాలి, ముత్తాతలతో సమయం గడపాలి, అమ్మమ్మతో సమయం గడపాలి. నేను ఇందాక చెప్పాను కదా, నాకు నా యొక్క 13వ నెలలోనే మా అమ్మ చనిపోయిందని. మా నాన్న కూడా కొంత మైండ్ డిస్టర్బ్ అయ్యి కొద్దిగా కనపడలేదు. అప్పుడు మా అమ్మమ్మ, మా తాతయ్య నన్ను పెంచారు. మా తాత ఆ రోజు నాకు అందించిన ప్రాపంచిక పరిజ్ఞానమే నన్ను ఈ స్థాయి వరకు తీసుకెళ్ళిందని భావిస్తున్నాను. ఆ రోజు ఆయన చదువుకున్న పెద్దవారి శిక్షే, కానీ లోకజ్ఞానం, సంస్కారం, మన యొక్క వ్యవస్థ, వాటి పట్ల అపారమైన అనుభవం ఉండేది. నాకు మా అమ్మమ్మ, మా తాతయ్య కానీ, లేకపోతే మా ఉషమ్మోళ్ళ తాతయ్య కానీ మార్గదర్శనం చేస్తే గ్రామం అంతా వాళ్ళ మాట వినేది. అప్పుడు వాళ్ళు మంచి చెడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మళ్ళా తిరిగి పెద్ద బాల శిక్ష పిల్లలకు బోధించాల్సిన పరిస్థితి వస్తుంది. నేను నిన్న ఒక అబ్బాయి అన్నప్రాసం లేదా అబ్బాయికి ఇది చేస్తున్నావు అంటే నేను వెళ్ళి చందమామ పుస్తకం ఇచ్చాను, భారత పుస్తకం ఇచ్చాను, కార్టూన్ 2 పుస్తకం. ఇప్పుడు అంతేగాని ఇంకేదో పెద్ద గిఫ్ట్లు ఇవ్వడు. మన సాంప్రదాయాన్ని మనం పాటించాలి, మన పద్ధతులు మనం పాటించాలి. ఏదైనా ప్రారంభించాలంటే కొంతమంది కత్తిరించాడు సార్, జోబులు కత్తిరించి అలవాటు ఇంగ్లీష్ వాళ్ళు, మనం ఎందుకు చేయాలి? రిబ్బన్ కట్టి కాబట్టి గుడి విడదీయాలి, అది మన సాంప్రదాయం. దీపం కేకు పైన దీపం పెట్టి దీపం ఆర్పడినా అండి, దీపాలు ఆరిపోయి పంపులు పుంచేది ఇంగ్లీష్ వాడు అలవాటు, మన అలవాటు కాదు. దీపం వెలిగించాలి, దీపజ్యోతి
అది మన యొక్క సంస్కారానికి మన జీవితంలో మన అందరం కూడా అన్ని కుటుంబాల వారు కూడా మీడియా ద్వారా కూడా చెప్తున్నాను, అందరూ కూడా మన పద్ధతులు పాటిస్తాం. మన చూస్తే నమస్కారం అనిపించాలి, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్. నేను ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ పద్ధతికి వ్యతిరేకం. ఎందుకంటే ఉదయం గుడ్ మార్నింగ్ చెప్తాం, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా, మన ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పాలా, రాత్రి గుడ్ నైట్ చెప్పాలా. అది గుడ్ నైట్ బ్యాడ్ నైట్ నీకు తెలవదు. అది దాని బదులు 24/7 నమస్తే నమస్తే చేతులు జోడిస్తే ఆ యొక్క సందేశం వేరు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా పిల్లలు, అందుకని నేను ఎప్పుడు చెప్తున్నా, మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన పాట మన యాస మన గోస వీటిని మర్చిపోకూడదు అని చెప్తుంటాను. పిల్లలు శుభ్రంగా పావడ పరికిణి వేసుకొని వచ్చిందాక వంది మాత్రం ఆలపిస్తే ఎంత ముచ్చటగా ఉంది. మన సంస్కారం మన పద్ధతులు మన ప్రపంచం భారతదేశాన్ని గౌరవించేది కారణం కుటుంబ వ్యవస్థ. మన ప్రధానమంత్రి గారు విదేశాలకు పోవడం మంది చూస్తున్నారు. మీరు విదేశాలకు పోయిన ప్రధానమంత్రి గారు మామూలుగా సెకండ్ ఇస్తారు కదా, మన ప్రధానమంత్రి నమస్తే అంటారు, అంటే వాడు కూడా నమస్తే అంటారు. పెద్ద పెద్ద దేశాల వాళ్ళందరూ కూడా అంటే మన సంస్కారాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేశం ఇవాళ ప్రపంచంలో భారతదేశం మన తిరిగి శక్తివంతమైంది. ఇంగ్లీష్ వాడు దోపిడీ చేసుకుని అంత దెబ్బతీసిపోయిన వాడు. దానికి కారణం మన దేశంలో ఉన్న యువత, మన దేశంలో ఉన్న రైతులు, మన దేశంలో ఉన్న కార్మికులు, వీళ్ళందరి యొక్క కృషి వలన ఇవాళ తిరిగి మన భారతదేశం శక్తివంతంగా 7.3% జీడిపి రేటు పెరిగింది. ప్రపంచంలో కల్లా బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇది ఇండియా అనే విషయం అయితే ఉందో అది మన గర్వకారణం. అది మరింత వేగంగా ముందుకు వెళ్ళాలా. రేపు వికసిత భారతం 2047 నాటికి వికసిత భారతం రావాలా. ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, ఆర్థిక అసమానతలు తగ్గే, అంటే అకృత్యాలు లేకుండా ఆగడాలు లేకుండా ఉండే భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మనం తయారు చేసుకోవాలంటే మనందరం కూడా మన పని మనం చిత్తశుద్ధితో చేయాలి. దేశభక్తి కలిగి ఉండాలి. మనం ఒక అబ్బాయి అడిగాడు ఆ మధ్యన, నేను అన్ని దగ్గర చెప్తున్నా అన్నమాట. ఎవరు సార్ దేశభక్తి అంటారు మీరు, దేశభక్తి అంటే ఏది సార్ అన్న, నీ పని నువ్వు చెడివారా, నీ పని నువ్వు చెయ్యి, దేశభక్తి. ఎవరు ఎప్పుడు చేశారు డాక్టర్ మన డాక్టర్ యాక్టర్ అభివృద్ధి జరుగుతుంది. సైన్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తమ కర్తవ్యం తమకు లభించిన అవకాశం దాన్ని మించి ఉపయోగిస్తుంది. వికసిత భారతదేశం ముందుకెళ్ళాలని నా కోరిక. ఈ యొక్క కోరిక 77 ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారి వసంతాలలో క్యాన్సర్ హాస్పిటల్ చెప్తున్నారు. మనం 25 ఏళ్ళ పక్షులకు వచ్చాం, 50 ఏళ్ళ పక్షులు కూడా అందరం వచ్చి చంద్రబాబు నాయుడు చూస్తాను. మీకు దొరికితే 50 ఏళ్ళు ఉన్నాము ఇస్తాను. వెంకయ్య గారు శరీరాన్ని ఎక్కువగా ఉపయోగించారు. హోల్ బాడీ అందుకే కొంత వాస్తవం. నేను నా 16 యొక్క 12వ ఏట నుంచి తిరుగుతున్నాను. 12వ ఏట ఆలోచిస్తున్నాను. రాష్ట్రం దేశం అన్ని ప్రాంతాలు ఎక్కువ జిల్లాలు తిరిగాను. ఒకే రోజు విమానంలో రైల్లో అలా హెలికాప్టర్ సందర్భాలు ఉన్నాయి. ఒకరోజు 10 మీటింగ్లు 12 మీటింగ్లు అక్కడ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఉండబట్టే నేను అనుకోవచ్చు. ఇంకా కొంత శరీరం డసిపోయింది. ఒక వెంకయ్య డసిపోతే ప్రమాదం లేదు, ఇంకా అనేక మంది వస్తారు. నేను ఆ మధ్య అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాల ఉత్సవంలో పాల్గొంటూ ఉంటే అక్కడ కూడా డాక్టర్ కొంతమంది కమిటీ వాళ్ళంతా చెప్తున్నారు, ఇప్పుడు మనం స్వర్ణోత్సవం చేస్తున్నాం, వజ్రోత్సవం చేసుకోవాలి అందరూ కూడా మనందరం కలిసి. అప్పుడు కూడా వెంకయ్యనాయుడు గారిని ముఖ్య అతిథిగా పిలవాలన్నా. నేను చెప్పాను, నేను రానయ్యా. ఏం సార్ అన్న, నేను వెళ్ళి రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, వేటసారి గారితో, మన గోటిపాటి బ్రహ్మయ్య గారితో, కాశీరాజ నాగేశ్వరరావు గారితో వాళ్ళందరితో మాట్లాడాలా. నేను అప్పుడు ఉండలేను, ఏమనుకోవచ్చు. మీరు మొదట అర్థం కాదు వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను, తర్వాత వాళ్ళకి విషయం అర్థమైంది. అందుకని మనము మన పిల్లలను మంచి దారిలో పెట్టడం, శారీరకంగా మానసికంగా దృఢంగా తయారయ్యే విధంగా వాళ్ళకి మార్గదర్శనం చేయడం, అలాగే దేశాన్ని గురించి, మన స్వతంత్ర ఉద్యమం గురించి, ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి, కేవలం స్వతంత్ర ఉద్యమమే కాదు, ఎమర్జెన్సీ పేరుతో అందరినీ జైల్లో పెట్టారు. మనం కూడా జైలు పెట్టారు. 17 ఏళ్ళ 25 రోజులు ఉన్నారు జైల్లో. ఇలా అనేక సంఘటనలు మన యువతరానికి తెరవాలి.
తెలియజెప్పాలి. ఈ పుస్తకం రాయడానికి కూడా నేను అంగీకరిస్తున్నానికి కారణం ఏంటంటే నా జీవితంలో నాకు వచ్చిన అనుభవాలు ఇతరులతో పంచుకోవాలనే ఉద్దేశంతో మా శర్మ గారికి నేను ఈ పుస్తకం రాయడానికి అనుమతించాను. అది వెంకయ్య నాయకుడు అనే పుస్తకం చక్కగా ఆయన రాశాడు. దాన్ని అందరూ చదివి మీ పిల్లలు చదివించాల్సిందిగా కోరుతూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇప్పించినట్టుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. సదకోటి ధన్యవాదాలు ఉపాధ్యాయుడు వెంకయ్యనాయుడు గారికి. మీ మాటలు ఎల్లప్పుడూ మాకు దిశానిర్దేశం, మీ జీవితం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. వారిని గజమాలతో పెద్దలు, శాసనసభ్యులు, మంత్రివర్గంతో కలిసి వారిని సత్కరించుకున్నటువంటి సందర్భం అట్వానా ధన్యవాదాలు. వందన సమర్పణ శ్రీ అడవి సీతమ్మ గారి ద్వారా చేయవలసిందిగా కోరుతున్నాను. వెంకయ్య నాయకుడు పుస్తకాన్ని రచించిన ప్రముఖ పాత్రికేయులు మా శర్మ గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కారకులు, పెద్దలు, భగిలు, నాలాంటి వేలాది మందికి కార్యకర్తలకు స్ఫూర్తి నాయకులు, పెద్దలు శ్రీ ముప్పట్టు వెంకయ్య నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ సుజనా చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి ఈ కార్యక్రమానికి విశిష్ట వ్యక్తులుగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. భారత్ మాతాకి. బయలుదేరుతాం.